బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. జబర్దస్త్, సుమా అడ్డా లాంటి కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కమెడియన్ బాబీ అలియాస్ లక్ష్మీనారాయణ అతను రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా మందిని కలిచివేస్తుంది. 2 రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగినప్పటికీ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. జబర్దస్త్, సుమా అడ్డా లాంటి కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ బాబీ అలియాస్ లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలియడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి రాజమండ్రి నుంచి రోడ్డు రైల్వే బ్రిడ్జిపై 2 బైకులు ఎదురెదురుగా రావడం, ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాబీ తలకి తీవ్రంగా గాయాల పాలైన నేపథ్యంలోనే ఆయన అక్కడికక్కడ మృతి చెందారు. ఆయనతో పాటుగా ఎదురుగా వచ్చినటువంటి వాహనంపై ఉన్నటువంటి 3 యువకుల్లో 2 యువకులు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. హెల్మెట్ ధరించకపోవడంతోనే ఇంత దారుణం జరిగినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. సో ప్రతిరోజు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎన్ని కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుందా చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఈ ఘటన అయితే మనం చెప్పుకోవచ్చు. హెల్మెట్ ధరించండి అంటూ పోలీసు వారు ప్రతిరోజు సూచించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వహిస్తూ వాహనదారులు మాత్రం హెల్మెట్ ధరించరు. హెల్మెట్ ధరించినటువంటి కారణం చేతే వారు మృత్యువాత పడేటువంటి సందర్భాలు అయితే పెరుగుతూ ఉన్నాయి. అందుకు ఉదాహరణగా ఈ ఘటన అయితే మనం తీసుకోవచ్చు. బాబీ మరణ వార్త తెలుసుకున్న యాంకర్ సుమా అతని ఇంటికి వెళ్ళి మృతదేహానికి నివాళులర్పించింది. కొంతమంది జబర్దస్త్ నటులు అలాగే సోషల్ మీడియా ద్వారా బాబీకి నివాళులర్పించారు. బాబీ మాజీ ఎంపీ హర్ష కుమార్ వద్ద డ్రైవర్గా కూడా పనిచేశారు. అనంతరం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమా అడ్డా లాంటి షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్లో కూడా బాబీ నటించారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బాబీ ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని జబర్దస్త్ నటులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒక డ్రైవర్గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలుపెట్టినటువంటి బాబీ ఆ తర్వాత స్వయం కృషితో ఎదిగి ఒక చిన్న నటుడిగా మారి ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సుమా అడ్డా లాంటి కామెడీ షోల్లో తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం అయితే చోటు చేసుకుంది. అతన్ని ప్రయాణం చేస్తున్నటువంటి బైకు ఎదురుగా వస్తున్నటువంటి బైకును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాబీ అక్కడికక్కడే మరణించగా బాబీని ఢీకొట్టినటువంటి బైక్ ఏదైతే ఉందో దాని మీద ప్రయాణం చేస్తున్నటువంటి 3లో 2 కూడా ప్రాణాలను అయితే కోల్పోవాల్సి వచ్చింది. నిజంగా బాబీ చనిపోవడం జబర్దస్త్ నట్లయితే జీర్ణించుకోలేకపోతున్నారు. బాబీతో కలిసి పనిచేసినటువంటి యాంకర్ సుమా ఆయన ఇంటికి వెళ్ళి మృతదేహానికి నివాళులర్పించారు. అలాగే కొంతమంది జబర్దస్త్ నటులు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాబీని మిస్ అవుతున్నామంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి ఈ ఘటన తర్వాత అయినా సరే నిజంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా కుటుంబంతో ప్రయాణం చేసేటువంటి వాహనదారులు ఎవరైనా సరే హెల్మెట్ ధరించడం పక్కా. ఎందుకంటే హెల్మెట్ ధరిస్తే నిజంగా ప్రాణాలు పోయి ఉండేవి కావేమో. వారి కుటుంబ సభ్యులే తెలియజేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదంలో బాబీ ప్రాణాలు కోల్పోయినట్లుగా అయితే వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.